వెల్కమ్ టు ది లియో. గత కొద్ది రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి సర్కారు పైన అంగన్వాడీలు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. ఎడతెరగని పోరాటం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకు చేస్తున్నారు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి ఈరోజు ఉద్యమించడం జరిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు అంటే తాను ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్ర సమయంలో అంగన్వాడీలకు అనేక హామీలు ఇచ్చాడు. అందులో ప్రధానమైన హామీ వచ్చేసి జీతాల పెంపు. తెలంగాణలో అంగన్వాడీలకు జీతం ఎంత ఇస్తున్నారో అంతకంటే ₹1 అయినా సరే నేను ఎక్కువ ఇస్తానని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇచ్చాడా అంటే ఇవ్వకపోగా చంద్రబాబు గారు పెంచిన జీతాలను తాను పెంచినట్టు చెప్పుకుని డప్పు కొట్టుకుంటున్నాడు. గతంలో 7,500గా ఉన్న జీతాన్ని 7,000గా ఉన్న జీతాన్ని 10,500కు అంగన్వాడీ కార్యకర్తలకు గత ప్రభుత్వ హయాంలో 2018 జూన్లో చంద్రబాబు గారు పెంచడం జరిగింది. 2018 జూన్ అంటే దాదాపు అదొక 6 నుంచి 8 నెలల ముందే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి 8 నెలల ముందే చంద్రబాబు గారు వారి జీతాలు పెంచారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వారికి కేవలం ₹1000 మాత్రమే పెంచి ఈరోజు 11,500 చేశాడు. అలాగే సహాయకులు అంగన్వాడీ కార్యకర్తలకి సహాయకులుగా ఉన్న వారి జీతాలను 4,500 నుంచి 6,000కు గత ప్రభుత్వంలో పెంచడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఒక 1,500 పెంచి 7,500 చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పెంచిని చెప్పకుండా వాళ్ళకేమో పూర్తి స్థాయిలో 7,500 నుంచి 11,500కి నేనే పెంచాను, వీళ్ళకేమో 4,000 నుంచి 7,000కి నేనే పెంచాను అని చెప్పి డప్పు కొట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంగన్వాడీలు కూడా దాన్నే ఖండించాయి. మీరు పెంచింది కేవలం కార్యకర్తలకు 1000, సహాయకులకు 1,500, మిగిలినది గత ప్రభుత్వంలో పెంచారు, మేము ఆల్రెడీ 7-8 నెలల నుంచి తీసుకున్న జీతాలు అవి మీరు రావడానికి ముందే అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చే జీతం కంటే కూడా ₹1 ఎక్కువ ఇస్తానని చెప్పారు కాబట్టి మా జీతాలు పెంచండి అని చెప్పి ఈరోజు అడిగితే జగన్మోహన్ రెడ్డి దగ్గర అంగబలం ఉంది కాబట్టి ఈరోజు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని వారి మీద దాడులు చేసి దౌర్జన్యాలు చేసి నిరసన వ్యక్తం చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే సాధారణంగా ఎవరైనా ఇలా ఆందోళనకు దిగినప్పుడు వారిని పిలిచి చర్చలకు మాట్లాడతారు. ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఆందోళనకు దిగారు. కేవలం ఏదో జగన్మోహన్ రెడ్డి మీద ఏదో ఒక జిల్లానో ఒక ప్రాంతంలో దిగింది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలందరూ కూడా ఆందోళనకు దిగారు. ఏం చేయాలి అప్పుడు జగన్మోహన్ రెడ్డి? వారిని చర్చలకు పిలిచి ఇవ్వగలిగిన సాధ్యమైన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చి ఉద్యమాన్ని ఆపే ప్రయత్నం చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం రెచ్చగొట్టే విధంగా అంగన్వాడీలు తాళం వేసి బయటకు వస్తే అంగన్వాడీ కేంద్రాలకు జగన్మోహన్ రెడ్డి సచివాలయ ఉద్యోగులను పంపి తాళాలు బద్దలు కొట్టించాడు. అంటే మరి ఇది రెచ్చగొట్టడం కాదా? ఇప్పుడు సచివాలయ ఉద్యోగులైనా ఉద్యోగులే, అంగన్వాడీలైనా ఉద్యోగులే. మరి వీళ్ళు తాళం వేసి తమ నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో సచివాలయ ఉద్యోగులను పంపి తాళాలు బద్దలు కొట్టించడం అంటే దాన్ని ఉద్రిక్తగా మార్చడం కాదా? ఎందుకు పిలిచి చర్చలకు పిలిచి వారిని శాంతింపజేసి వాళ్ళు తిరిగి విధుల్లోకి వెళ్ళే విధంగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోలేదు? అంటే వీళ్ళు ఉద్యమం చేస్తే నాకేంటి భయం, నాకు ఇంకా ఈ వ్యవస్థ ఉంది కదా, నా ఇష్టం వచ్చినట్టు చేస్తానని ఒక అహంకారమా? ఖచ్చితంగా 2024లో దిగిపోతే అహంకారం దించేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 2019లో జగన్మోహన్ రెడ్డి గెలుపులో 2 సంఘాలు బాగా పనిచేశాయి. ఒకటి డ్వాక్రా సంఘం, 2 అంగన్వాడీలు. వీళ్ళు ప్రతి ఇంటికి తిరిగి నాడు జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని చెప్పారు. ఇది బహిరంగ సత్యం. అనేక మంది అంగన్వాడీలు చెప్పారు ఆ రోజు మేము ఇంటింటికి తిరిగి జగన్మోహన్ రెడ్డికి ఓటేయమన్నామని చెప్పి అంగన్వాడీలు ఈరోజు ఆందోళన వ్యక్తం చేస్తూ చెప్పారు. అంటే నాడు నీ గెలుపులో అంగన్వాడీలు కూడా పాల్గొన్నారు, నిన్ను గెలిపించారు. ఎందుకు గెలిపించారంటే నువ్వు ఇచ్చిన హామీలు. నీ మీదేమీ లేదు కదా, నువ్వు ఇచ్చిన హామీలతో సరే చేస్తాడన్న ఉద్దేశంతో గెలిపించారు. 4 ఏళ్ల పాటు ఎదురు చూశారు. వాళ్ళేమీ ఇప్పుడుకిప్పుడు నువ్వు గెలగానే పేక మీద కత్తి పెట్టి మా జీతాలు పెంచి అనలా. 4.5 ఏళ్ల పాటు ఎదురు చూసి ఇక నా సహనం నశించిపోయి ఈరోజు ఉద్యమ బాట పడితే నా ఉద్యమ బాటనే అణిచివేసే ప్రయత్నంలో భాగంగా వాళ్ళ మీద పోలీసులతో దాడులు చేయించటం, వాళ్ళు తాళాలు వేస్తేనేమో సచివాలయ ఉద్యోగులను పంపి అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు బద్దలు కొట్టడం, వాళ్ళేమో తాళాలు బద్దలు కొట్టి సచివాలయ ఉద్యోగులు అందరూ ఆడుకుంటున్నారు. చిన్నపిల్లల ఆట వస్తువులతో ఆ చిన్నపిల్లలను పొడిగేసే ఉయ్యాల్లోనో లేకపోతే వాళ్ళ కోసం తీసుకొచ్చిన ఆట వస్తువులతోనో సచివాలయ ఉద్యోగులు అంగన్వాడీ కేంద్రాల్లోకి వెళ్ళి ఆడుకుంటున్నారు. ఎవరి వల్ల ఉపయోగం ఏంటి? సచివాలయ ఉద్యోగులు తాళం పట్టు కొట్టి ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళకి వండి చిన్నపిల్లలకు భోజనాలు అవి పెట్టగలరా? సచివాలయ ఉద్యోగులు పెడతారా? పెట్టరు కదా. మరి ఎందుకు ఈ ఉద్రిక్త పరిస్థితి? ఎందుకు జీతం పెంచలేకపోతున్నావు? పైగా నిన్న మంత్రి ఉషా శ్రీచరణ్ మాట్లాడుతూ వారిని ఒక విధంగా అవమానించే విధంగా మాట్లాడింది. మీకు చీరలకు ఎంత ఖర్చు పెట్టాం, మీ ఫోన్లకి ఎంత ఖర్చు పెట్టాం, ఆ మొబైల్ రీఛార్జ్ బిల్లులకి ఎంత
అంటే మీరు అంగన్వాడీలకు ఇచ్చిన యూనిఫామ్ కూడా లెక్కేస్తారా? రేపటి రోజున స్కూల్ పిల్లలకి యూనిఫామ్ ఇచ్చారు, దాన్ని కూడా మీరు లెక్క కడతారు కదా ఆ లెక్కనే. స్కూల్ పిల్లలకి యూనిఫామ్ ఇచ్చి షూ ఇచ్చారు కదా, అవి కూడా లెక్క కడతారు కదా మీరు ఆ లెక్కనే. సిగ్గుచేటు కాదు? అంగన్వాడీలకు మేము చీరలకు డబ్బులు ఇచ్చాము, లేకపోతే వాళ్ళ సెల్ ఫోన్లకు డబ్బులు ఇచ్చామని చెప్పి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టామని చెప్పడానికి సిగ్గులేదు? వాళ్ళు అడిగారు అవన్నీ మానేయండి, వాళ్ళనే కొనుక్కోమనండి, అంగన్వాడీ కార్యకర్తలే కొనుక్కోమనండి, కొనుక్కుంటారు కదా, ప్రభుత్వం ఇస్తే తీసుకున్నారు, అంతేగాని వాళ్ళు ఏం అడుక్కోలేదు కదా. మరి ఎందుకు అంగన్వాడీల మీద ఈ కక్ష? పైగా ఒక మహిళా మంత్రి అయి ఉండి వాళ్ళని శాంతింపజేసే విధంగా మాట్లాడాల్సింది పోయి రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం. ఈరోజు ఖచ్చితంగా మంత్రి ఉషాశ్రీ చరణ్ క్షమాపణ చెప్పాలి మా మీద చేసిన వ్యాఖ్యలు అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఈరోజు డిమాండ్ చేస్తున్నారు. మరి ఎవరికైనా బాధ కలగదా? మీకు చీరలు కొనిపెట్టాం, చెప్పులు కొనిపెట్టాం, ఫోన్లు కొనిపెట్టామంటే బాధ కలగదా వాళ్ళకి? వాళ్ళు అడిగారా అవన్నీ? మానేయండి, ఇవ్వటం మానేయండి. ఎవరు అడిగారు వాళ్ళని? ఈరోజు ఒక మహిళా మంత్రి అయి ఉండి వాళ్ళతో చర్చలు జరపాల్సింది పోయి ఈ విధంగా మాట్లాడటం అనేది వారి తీవ్ర మనోభావాలను దెబ్బతీసింది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరికీ కూడా వారిని చర్చలు కూర్చోబెట్టి ఒప్పించే బాధ్యత తీసుకోలేదు. వాళ్ళు 11 డిమాండ్లు ప్రధానంగా చేస్తున్నారు. అందులో కొన్ని ఇప్పటికిప్పుడు అమలు కాకపోవచ్చు, ఓకే, బట్ సాధ్యమైనన్ని అమలు చేసే హామీ ఇవ్వచ్చు కదా. జీతం పెంపు అనేది ఇప్పుడు మేము పెంచలేము, ఎన్నికలు 3 నెలలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఎలా పెంచుతామని చెప్పి మంత్రి ఉషాశ్రీ చరణ్ కానివ్వండి, బొత్స సత్యనారాయణ కానివ్వండి ఎదురు అంగన్వాడీలను ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అంగన్వాడీలు ఇప్పటి నుంచి కాదు కదా, ఎప్పుడు 4 ఏళ్ల క్రితం నుంచి కూడా జీతాలు పెంచమని అడుగుతున్నారు కదా. మరి ఇప్పుడు ఎలా పెంచుతామని ఎలా అడుగుతున్నారు మీరు? ఎన్నికలకు ముందు జీతాలు పెంచకు జీవో రాలేదు కదా, ఎన్నికలు కూడా రాలేదు కదా. ఇంకా ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత మా చేతిలో ఏమీ లేదు, మేము పెంచలేము అనొచ్చు. ఎన్నికలు కూడా రాలేదు కదా, మరి ఇప్పుడు పెంచడానికి ఏమి నొప్పి? జగన్మోహన్ రెడ్డి 500 కోట్లు పెట్టి రుషికొండ మీద ప్యాలెస్ కట్టుకోవడానికి ఉందా? మొత్తం తిప్పి కొడితే వాళ్ళకి జీతాలు పెంచినా కానీ ఒక 50 కోట్లు వస్తుందో 60 కోట్లు వస్తుందో, ఎక్స్ట్రా అంతకు మించి రాదు. జగన్మోహన్ రెడ్డి 500 కోట్లు పెట్టి రుషికొండ గుండు కొట్టి కట్టుకున్నాడు కదా ప్యాలెస్. మరి అప్పుడు తెలీదా డబ్బులు లేవని? అప్పుడు తెలీదా ఇలాగ నిరసనకారులకు ఆ డబ్బులు ఇస్తే రాష్ట్రంలో కొంత ఇబ్బందులు తొలగుతాయని? 1వ తారీఖున ఉద్యోగులు జీతాలు లేవు, మరి అప్పుడు తెలీదా జగన్మోహన్ రెడ్డి రుషికొండ మీద ప్యాలెస్ కట్టినప్పుడు 1వ తారీఖున ఇక్కడ ఉద్యోగులు జీతాలు ఇవ్వలేకపోతున్నామని? కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేదు, మరి రుషికొండ మీద ప్యాలెస్ కట్టినప్పుడు అప్పుడు తెలీదా జగన్మోహన్ రెడ్డికి కాంట్రాక్టర్లకు బిల్లు ఇవ్వాలని? అంటే ఈ రోజే గుర్తొచ్చిందా? ఎన్నికలకు 6 నెలలు 3 నెలలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏదో టెంకాయ మాటలు చెప్పాడు కదా, మరి ఏమైపోయింది చిత్తశుద్ధి అంతా? సో దీనికి సంబంధించి అంగన్వాడీల ఆ ఉద్యమానికి సంబంధించి అయితే ఒక వార్త వచ్చింది. ఆ మంత్రి బొత్స ఉషాశ్రీ చరణ్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. వేతనాల పెంపుకు ఇది సమయం కాదు, ఆ సమయం ఎప్పుడనే దానిపై మంత్రి ఉషాశ్రీ చరణ్ దాటివేత ధోరణి. పరిశీలిస్తున్నాం, సానుకూలంగా స్పందిస్తామని ముక్తసరి సమాధానం. కేంద్రాల తాళాలు పగలగొట్టాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వలేదు, అంగన్వాడీ సిబ్బంది సమ్మె విరమించాలని విజ్ఞప్తి. జీతాలు పెంచడానికంట ఇప్పుడు సమయం కాదంట. మరి ఆ సమయం ఎప్పుడో చెప్తే అప్పుడే అడుగుతారు. పోనీ ఎన్నికలకు ఒక రోజు ముందు అడిగితే పెంచుతారా మీరు? 4.5 ఏళ్ళు అయిపోయింది, ఇక 3-4 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ టైంలో కూడా పెంచడానికి ఇది సమయం కాదన్నారంటే సిగ్గని పెంచట్లేదా ప్రభుత్వానికి? మీరు 2019లో ఎన్నికలకు ముందు పెంచుతానన్నారు, మర్చిపోయారేమో జీతాలు. 4.5 ఏళ్ల పాటు పెంచకుండా కాలక్షేపం చేసింది మీరు. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పెంచలేమని చెప్తున్నారు. సిగ్గనిపించాలి కదా మాట చెప్పడానికైనా. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల సమయంలో ఇలాంటి ఉద్యమాలు చేస్తే ప్రభుత్వానికి నష్టమని కనీసం ఇంగి జ్ఞానం కూడా లేదా మరి మీకు? ఇప్పుడు మేము పెంచలేమని చెప్తున్నారు, మరి ఎప్పుడో చెప్పండి ఆపుతాము, 10 రోజులు పెంచుతాము అని ఒక హామీ ఇవ్వండి, పోనాళ్ళు ఉద్యమం విరమిస్తారేమో. ఎందుకు వచ్చిన మాటలు ఇవి? 4.5 ఏళ్ల పాటు వాళ్ళకి హామీలు ఇచ్చి మోసం చేసింది మీరు కదా. సో మాట ఇచ్చాం 1000 పెంచామంట, మాట ఇచ్చి 1000 రూపాయలు పెంచారంట, దీన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి గతంలో చంద్రబాబు నాయుడు 7,000 నుంచి 10,500 3,500 పెంచాడు కదా, మరి నీకంటే ఎక్కువే పెంచాడు కదా అప్పుడు. అలాగే 6,000 నుంచి 4,000 నుంచి 6,000 చేశారు కదా అప్పట్లో. 2,000 పెంచారు కదా సహాయకులకి, మీకంటే ఎక్కువే పెంచారు కదా, మరి మీరు పెంచింది ఏముంది అందులో? సో కేంద్రాలు తాళాలు పగలగొట్టమని వాళ్ళు చెప్పలేదంట. సచివాలయ ఉద్యోగులు మీరు చెప్పకుండా వెళ్ళి అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలు కొట్టారా? సమాధానం చెప్పండి. ఒకవేళ మీరు చెప్పకుండా వెళ్ళి బద్దలు కొడితే వాళ్ళందరి మీద కేసులు నమోదు చేయండి. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే తాళాలు బద్దలు కొట్టారో వారికి మీరు చెప్పలేదు అన్నారు కాబట్టి, ప్రభుత్వం ఆదేశాలు లేవు కాబట్టి వెళ్ళి మరి వాళ్ళందరి మీద కేసులు నమోదు చేయండి. ఇప్పుడు అప్పుడు నమ్ముతారు మీ చిత్తశుద్ధిని. కాబట్టి అంగన్వాడీ కేంద్రాల మీద ఇది పూర్తిగా చిన్నచూపు. సీఎం జగన్ మహిళా పక్షపాతి అంటారు, అంగన్వాడీలపై ఆయనకు సానుభూతి ఉందంటారు. వారి వేతనాలు పెంపు గ్రాడ్యుటీపై ఏం చేస్తారంటే మాత్రం పరిశీలిస్తున్నాం, సానుకూలంగా స్పందిస్తాం, కానీ ఇది సమయం కాదు అంటారు. ఆ సమయం ఎప్పుడు వస్తుందని విలేకరులు అడిగితే మళ్ళీ మొదటికి వచ్చి సీఎం సానుకూలంగా ఉన్నారని చెబుతారు. ఇది మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ చరణ్ వైఖరి. 10 రోజుల నుంచి కూడా సమ్మె చేస్తుంటే ఇప్పటి వరకు స్పందించని మంత్రి ఉషాశ్రీ చరణ్ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మేము ఇప్పుడు పెంచలేము, ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి మీరు సమ్మె విరమించమని చెప్పి చెప్పడం భావ్యం కాదు. ఇక
అంగన్వాడీలు తక్షణమే విధుల్లో చేరాలి, గ్రాట్యుటీపై కోర్టుకు వెళ్ళి డైరెక్షన్ తీసుకురండి, డిమాండ్లపై స్పందించిన మంత్రి. సో గ్రాట్యుటీపై కోర్టుకు వెళ్ళి ఆ డైరెక్షన్ తీసుకొస్తే అప్పుడు వీళ్ళు చేస్తారట. మరి చేయలేని దానికి 2019లో మేము చేస్తాము, సానుకూలంగా స్పందిస్తాము, మేము పరిశీలిస్తాము లాంటి పదాలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పాడు? గతంలో కూడా ఇదే జరిగింది. ఏంటది? సిపిఎస్ రద్దు చేస్తాం, వారంలో రద్దు చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి రద్దు చేయకపోగా తర్వాత ఏమన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి? మాకు టెక్నికల్ అంశాలు తెలియక మేము హామీ ఇచ్చాము, మేము చేయలేమని చెప్పాడు. అంటే ఇప్పుడు కూడా గ్రాట్యుటీ మీద అప్పుడు మీకు తెలియక హామీ ఇచ్చారా, లేదా తెలియక మేము సానుకూలంగా స్పందిస్తామని చెప్పారా? కోర్టుకు వెళ్ళి తెచ్చుకుంటే ప్రభుత్వం చేసేదేముంది? నెత్తి మీద 2 మొట్టికాయలు వేసి కోర్టే చేపిస్తుంది. వాళ్ళకి తెలియక కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవటం. మీరు చేస్తానన్నది ఏం చేశారనేది చెప్పాలా. సో మంత్రులందరికీ కూడా నాడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గెలుపులో కీలక పాత్ర వహించారో అంగన్వాడీలు, వారి మీద జగన్మోహన్ రెడ్డి చిన్న చూపు చూస్తున్నాడు. గత 10 రోజుల నుంచి తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తున్నప్పటికీ కూడా కనీసం వారు 11 డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు. అందులో సగం డిమాండ్లను పరిష్కరించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సమ్మె విరమించి వాళ్ళు విధుల్లోకి వచ్చేవాళ్ళేమో. కానీ ఎక్కడైనా సరే ప్రభుత్వ అహంకార ధోరణితో ప్రవర్తించడమే తప్ప, వాళ్ళు కాకపోతే మేము సచివాలయ ఉద్యోగులతో ఆ పని చేయిస్తామని చెప్పి ఆ అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలు కొట్టడమే తప్ప ఎక్కడ కూడా వారిని చర్చలకు పిలిచి మాట్లాడిన పాపాన పోయినట్లేదు. మాట్లాడిన తూతూ మంత్రంగా వీళ్ళు చెప్పిందే తప్ప అంగన్వాడీలు చెప్పింది ఎక్కడ అనరు. మేము చేయలేం, మేము చూస్తాం, మీరు ఇప్పుడు మానేయండి అంతే తప్ప ఆ డిమాండ్లలో మేము కొన్ని పరిష్కరిస్తాం, అన్నీ మేము పరిష్కరించలేం, కొన్నిటికి సమయం పడద్దని చెప్పి ఏదైనా ఒక విధానపరమైన హామీ ఇస్తే, లేదా ఒక లిఖితపూర్వకమైన హామీ ఇస్తే వాళ్ళంతా ఉద్యమం విరమించేవాళ్ళే. కానీ కేవలం వాళ్ళు లేకపోతే మాకేమవుద్ది, వాళ్ళు ఎలాగే ఈసారి మాకు ఓటేయరులే అన్న ఉద్దేశంతో వ్యవహరించిన తీరే ఇది. గతంలో టీచర్లను కూడా చూడండి, ఏదో వాళ్ళు ఉద్యమం చేసినందుకు నానా రకాలకి హింస పెట్టి జీతాలు కూడా సమయానికి ఇవ్వని పరిస్థితి. సరే, ఏ ఉద్యోగికి సమయానికి జీతాలు ఇవ్వట్లేదు అనుకుంటే అది వేరే విషయం. సో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఎవరైనా ఎదురు తిరిగితే వారి మీద కక్ష కట్టడం అలవాటుగా మారిపోయింది. ఏదేమైనా మేము ఇప్పుడు జీతాలు మేము పెంచలేము, మీరు ఉద్యమం మానేసి రావాల్సిందేనని చెప్పి ఏదైతే ఈ బెదిరింపు ధోరణిలో దిగుతున్నారో ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో హామీ ఇచ్చిన విధంగా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే ప్రయత్నం చేయాలి. అంగన్వాడీలు ఈరోజు చేసే ఉద్యమం రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రభావం చూపుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.